కాన్సెప్ట్ వాట్ ఈస్ ద కంప్యూటర్. మనం చెప్పబోయే పాఠం వాట్ ఈస్ ద కంప్యూటర్. డివైస్. కంప్యూటర్ అనేది డివైస్ ఇది ఏ డివైస్? ఎలక్ట్రిక్ డివైస్. మనము ఇంట్లోనే చూసుకున్నట్లయితే మనం ఫ్యాన్ ఫ్రిడ్జ్ కూడా ఎలక్ట్రిక్ డివైస్. మనము కంప్యూటర్ ఏమని పిలుస్తాము? ఎలక్ట్రిక్ డేటా ప్రాసెసింగ్ డివైస్. ఎలక్ట్రిక్ డేటా ప్రాసెసింగ్ డివైస్ అని పిలవచ్చు. ఎలక్ట్రిక్ డేటా ప్రాసెసింగ్ డివైస్. పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. మెయిన్ పార్ట్స్ ఏముంటాయి కంప్యూటర్లో? మానిటర్, సిపియు, కీబోర్డ్, మౌస్. మనం ఉదాహరణకు తీసుకుంటే ఇవి 4 కలిస్తేనే కంప్యూటర్. మనం ఉదాహరణకి తీసుకుంటే క్యాప్, బ్యారెల్, రిఫిల్, ఫ్రంట్ సెక్షన్ ఏంది? అవి 4 కలిస్తే పెన్. కంప్యూటర్ కూడా 4 కలిస్తే కంప్యూటర్. డివైస్. డెస్క్టాప్. ఇది స్థిరమైన కంప్యూటర్. మానిటర్, సిపియు, కీబోర్డ్, మౌస్ లాంటివి. ల్యాప్టాప్. ఇది అంతర్గత భాగంలో స్క్రీన్, కీబోర్డ్ మరియు బ్యాటరీ కలిగి ఉన్న పోర్టబుల్ కంప్యూటర్. టాబ్లెట్. టచ్ స్క్రీన్ ద్వారా పనిచేసే చిన్న కంప్యూటర్. స్మార్ట్ ఫోన్. ఇది ప్రధానంగా మనం మాట్లాడడానికి ఉపయోగిస్తాం. ఇది కూడా ఒక చిన్న కంప్యూటర్. సర్వర్. ఇది డేటా నిల్వ చేయడానికి మరియు ఇతర పరికరాలకు అందించడానికి ఉపయోగించే శక్తివంతమైన కంప్యూటర్. ఎంబెడెడ్ సిస్టమ్. ఇది మైక్రోవేవ్ ఓవెన్లు, టీవీలు, ఇతర పరికరాల భాగంలో నిర్మితమై ఉండే ఒక చిన్న కంప్యూటర్. డెస్క్టాప్ ఇది స్థిరంగా ఉండే కంప్యూటర్. సాధారణ డెస్క్టాప్ మీద ఏమి ఉపయోగిస్తారంటే ఇది పనిచేయడానికి విడివిడి భాగాలు కలిగి ఉంటుంది. దీని మెయిన్ భాగాలు ఏమేమి ఉంటాయి? సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్. మెయిన్ ఇది సిపియు ఏం చేస్తుంది? ప్రాసెసింగ్ చేస్తుంది. మానిటర్ అనేది మనం చేసే పనిని కంటెంట్ చూపిస్తుంది. కీబోర్డ్ మనం లెటర్స్ కానీ వర్డ్స్ కానీ టైప్ చేయడానికి ఉపయోగం. మౌస్ స్క్రీన్ పై కర్సర్ను ఎక్కడైనా కదిలించాలన్నా ఎక్కడైనా వెళ్ళాలన్నా మనం మౌస్ ఉపయోగపడుతుంది. ఓకే, ఈ పాఠం ఇంతవరకు వాటిని నేర్చుకున్నాను. సంతోషం ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలకు ప్రోత్సాహంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.